హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ గ్రేవీ చేసి చూపిస్తున్నాను. దానికి ఇది ఒక 1 kgకి మనము ఒక అంటే బిగ్ అల్లము ఒక 15 to 20 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. సో అది పేస్ట్ మాదిరిగా ఇలాగా తీసుకోవాలి. సో అలాగే ఆ గ్రేవీ అనేది రావడానికి మనము ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. అది వచ్చేసి మనకి ఒక కొబ్బరి చిప్ప అంటే హాఫ్, మళ్ళీ దాంట్లో హాఫ్ అంటే ఒక ముప్పావు వంతు మనము తీసుకోవాల్సి వస్తుంది. అలాగే దాంట్లోకి ధనియాలు, చెక్క, మొగ్గ, లవంగ, అంటే అంతకు మించి ఇంకేం వద్దు. సో అదే మిక్సీ జార్లో మనము వీటిని వాటర్ వేసుకొని మిక్సీ వద్దాం. బట్ నేను ఇక్కడ దీన్ని ఫ్రై చేయలేదు, ఫ్రై చేయకుండా మిక్సీ వేసుకుంటున్నాను. నేను కేజీ చికెన్కి నేను ఆల్మోస్ట్ 1 2 3 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉప్పులో కడుగుతున్నాను కాబట్టి సో పచ్చిమిరపకాయలు ఒక 3-4 తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను స్టవ్ మీద పాన్ పెట్టేసాను. దీంట్లో సరిపడా ఆయిల్ వేసేసి మనం ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ 3-4 ఆనియన్స్. సో ఇన్ని ఆనియన్స్ సరిపోతుంది. చూద్దాం, చూపి మనకి ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. వేసేసి కర్రీకి ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఆనియన్స్ ఫ్రై అవడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఇవి సిమ్లో బాగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసారా ఇది ఎట్లా మగ్గిందో. ఇంకా ఆయిల్ చాలా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గింది. ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయింది. సో ఇంకొక హాఫ్ కుక్ అయ్యే లోపల మనం చికెన్ని వాష్ చేసి పెట్టుకుందాము. రిమైనింగ్ కూడా టమోటాలు కట్ చేసి పెట్టుకుందాము. నేను ఇందులోకి బాగా పండిన ఈ 3 టమోటాలు తీసుకుంటాను. మనకి అంటే థిక్నెస్ని బట్టి, అంటే కర్రీ కొంచెం బాగా వస్తుంది. టమాటాలని మరీ ఎక్కువ వేసుకోవద్దు, 3 సరిపోతాయి మనకి. ఈ 3 టమాటాలు, అలాగే ఒక కారం ఎక్కువ వేస్తాం కదా, మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు. సో ఈ 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాము. బాగా గోల్డెన్ ఫ్రై రావాలి. సిమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇది హైలో పెట్టేస్తే కర్రీ అంత టేస్ట్ బాగోదు. ఉప్పు వేసిన తర్వాత మనం కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాటరు తొందరగా రిలీజ్ చేస్తుంటుంది కదా. సో తొందరగా మగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఫ్రైని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. నేనైతే 1.5 kg చికెన్కి 2.5 teaspoons వేస్తున్నాను. పెద్ద టేబుల్ స్పూన్ ఇది, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనము దీన్ని ఇలాగా మిక్స్ చేసుకుందాము. ఒక 2 minutes మూత పెట్టేసేద్దాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనము కొబ్బరి అది మిక్స్ పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా మనం ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. కూడా ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి, అంటే మనం ముందు ఫ్రై చేయలేదు. ఇది వచ్చేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇక్కడ మనం పసుపు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకుంటాము.
నేను దీనికి సరిపడా ఒక 3 స్పూన్స్ 3 to 4 స్పూన్స్ ఆఫ్ మనకి కారం ఎంత కావాలో చూసుకొని వేసుకున్నాను. నేను 1 2 3 4 ఇది చాలా చిన్న స్పూన్, ఇది ఇదంతా బుల్లి స్పూన్ అనమాట. సో 5 వేసాను అనమాట. సో మనం ఇది ఈ పౌడర్ ఇది కారం పొడి కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వద్దు. నా ఇట్స్ టైమ్ టు యాడ్ చికెన్ అనమాట. ఓకే, ఉప్పు ఏమి ఇప్పుడు వేయని అవసరం లేదు. మనము బాగా పట్టనివ్వాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తే అప్పుడు మనం యాడ్ చేద్దాము. సరేనా? ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. సో ఆయిల్ అంతా రిలీజ్ చేసేసాము, చూసారు కదా. సో ఇంకా మనము వాటర్ యాడ్ చేసేద్దాం. అంటే కొంచెం మంది కొంచెం గట్టిగా తినడానికి ఇష్టపడతారు. సో దాన్ని బట్టి మనం 3 అంటే ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది కాబట్టి మనము 3 or 4 విజిల్స్ పెట్టుకున్నాము, అంతే.